అమ్మా నేను అలా వాకింగ్కి బయటికి వెళ్ళి వస్తాను. అలాగే. తినడం తిరగడం తప్ప ఇంకేముంది మీకు? అమ్మో, నా టిఫిన్ చేశారా? చేశారు. మరి టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నారు. సరే అయితే. ఎప్పుడు నానా నానా అంటాడు తప్ప బెల్లం తిన్నదని ఒక్క మాట అడగడు. అమ్మో, ఏ కూర వండుతున్నావు? వంకాయ. వంకాయ వద్దురా, అది నాన్నకు నచ్చదు. క్యాబేజ్ ఫ్రై చే. అది కాదు. నా బ్రతుకు ఇంట్లో పని మనిషి కన్నా దారుణం అయిపోయింది. నాన్న ఈ టాబ్లెట్లు అయిపోయినాయి, కొంచెం తీసుకురారా. అలాగే నాన్న, ఇలా ఇవ్వండి. అమ్మా ఆకలేస్తుంది, కొంచెం భోజనం పెట్టవా? నేనేం ఖాళీగా లేను, మీరే వెళ్ళి పెట్టుకోండి. అయినా నేను మీకు సేవలు చేయడానికి ఇక్కడ రాలేదు, అర్థమైందా? నాన్న ఇదిగో టాబ్లెట్ తెచ్చి వేసుకోండి. తర్వాత వేసుకుంటాను, ఇలా ఎవరా? ఇంతకీ భోజనం చేశారా? ఇంకా లేదురా, చేస్తాను. ఇంకా చేయకపోవడం ఏంటి నాన్న? అమ్ము అమ్ము ఇలా రా. నాకు ఇంకా భోజనం పెట్టలేదే. అడుగుతుంటే మాట్లాడువే. అరే ఏంట్రా ఆడపిల్ల మీద చేయొత్తున్నావు? తను పెడతానంది నేనే వద్దన్నాను. ఇంకోసారి తన మీద చేయొత్తడం చూసానా? బాగోదు, లోపలికెళ్ళే. అదేంటి మావయ్య, మీరు అడిగినా నేనే కదా భోజనం పెట్టలేదు. ఆ విషయం ఎందుకు మీ అబ్బాయికి చెప్పలేదు? చూడమ్మా, ఇప్పుడు నిజం చెప్తే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి. అది నాకు ఇష్టం లేదు. నేను కోరుకునేది ఒకటేనమ్మా, నేను ఉన్నా లేకపోయినా మీ ఇద్దరు బాగుండాలి.